హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ అఫీషియల్. మనం ఫస్ట్ బాండి కింద మంట పెట్టాలి. పెట్టిన తర్వాత మనం ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలి. మన ఫ్రైడ్ రైస్కి తగినట్లుగా ఆయిల్. అది బాగా కాగనివ్వాలి, మరగాలి మరగాలి. స్టాప్ చేస్తూ ఆన్ చేయాలి. ఇప్పుడు దీన్ని మొత్తం నీట్గా మనం స్క్రంబుల్ లెగ్ని ఇట్లా చేసుకోవాలన్నమాట. నీట్గా ఇట్లా అయిపోయిన తర్వాత మనం దీన్ని ఒక సైడ్ అంటే ఒక ప్లేట్లో మనం సర్వ్ చేసుకోవాలన్నమాట. ఇదంతా మనం మళ్ళీ పక్కకు తీసి పెట్టేసుకున్న తర్వాత దీనిలో మనం కావాల్సిన వెజిటేబుల్స్ వేసుకోవాలన్నమాట. కొంచెం హైలో పెట్టుకొని ఫస్ట్ ఆనియన్స్, వేసేసుకొని మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆనియన్స్. యారా మనం చక్కగా ఆనియన్స్ అన్నిటిని ఇట్లా మధ్యలో కనేసుకొని దీనిలో కొన్ని క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి, బీన్స్ వేసేసుకుందాం. ఇది వెజిటేబుల్ రైస్ కాదు కాబట్టి మనం ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఏదో మన ఫ్లేవర్ కోసం లిటిల్గా వేసుకుంటే సరిపోయింది. వేసుకోవాలి. నెక్స్ట్ మనం సరిపడా సాల్ట్, ఒక 2 to 3 స్పూన్స్ సాల్ట్. నెక్స్ట్ పసుపు ఫర్ కలర్ అండ్ ఇట్ ఈస్ యాంటీబయాటిక్ కదా. నెక్స్ట్ చిల్లీస్ మనం ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి మనం మన కారానికి తగ్గట్టు మనం కారం వేసుకుందాం. నెక్స్ట్ ఒక టీ స్పూన్ గరం మసాలా వేసేసుకుందాం. నెక్స్ట్ మిరియాల పొడి వేసుకుందామా, మిరియాల పొడి వేసుకుందామా. మనం మిరియాల పొడి కొంచెం డింగిడింగ్ వేసుకున్నాం. ఓకేనా? మనం అన్నీ వేసిన తర్వాత మనం కొంచెం
వెనిలా ఎసెన్స్ కొంచెం ఫ్లేవర్ కోసం. సారీ, సోయా సాస్ అంట, మనం మర్చిపోయాం, అది వెనిలా ఎసెన్స్ అనుకున్నాం. ఇది కాకుండా మనం కొంచెమే వేసుకుందాం దీన్ని, ఎందుకంటే మనకు ఆల్రెడీ చిల్లిగా చిల్లి ఎక్కువ వేసాంగా, మంట పుడుతుంది కాబట్టి మనకు చాలు. తిప్పు 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 తిప్పు. అరే మామ ఎక్క పెగలా, అరే మామ ఎక్క పెగలా. వేసుకున్నావు, అదే అదే గుడ్డు 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 వేసుకున్నావా? వేసుకున్నా కదా అని తిప్పితే మామా ఉంటుంది మామా, వేరే లెవెల్ మామా. దీన్ని మంచిగా వేయగాలి మామా. అరే తిప్పు తిప్పు తిప్పు, అరే తిప్పు తిప్పు తిప్పు. అరే మామా ఎక్క పెగలా. వాటర్ నెక్స్ట్ మనకి ఇది ఏగిందని అర్థమైపోయింది అనమాట. మర్యాదగా వండుకున్న అన్నాన్ని మొత్తం దీనిలో వేసుకోవాలి. ఎట్లా వేసుకోవాలి? మర్యాదగా. ఎట్లా వేసుకోవాలి? మర్యాదగా వండుకున్న అన్నాన్ని మొత్తం మంచిగా ఇట్లా వేసుకోవాలన్నమాట. ఒక లేనమ్మా. ఏ హర్షిని హనీ మమ్మీ అన్నది నీదిగా మళ్ళీ గుడ్డు పెడితే తిందు నువ్వు ఆ చేత్తోనే చెఫ్లాగా దీన్ని ఇట్లా 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 కదపాలన్నమాట. కానీ మనం కదపడం రావట్లేదు కాబట్టి మనకు వచ్చినట్టే కలుపుదాం. ఇలా చేయి పెట్టి కలుపుదాం అనుకున్నాం కానీ అది వేయడం అర్థమైంది. దాట్స్ వై మనం ఏమీ చేయలేని పరిస్థితి అన్నమాట. ఎగ్ ఫ్రైడ్ రైస్ మరి ఇట్లా చేస్తే ఎట్టుండిద్దో టేస్ట్. నీళ్ళు పోయా తాగడంగా బాబాయ్ తినడా పిన్ని? మీకు ఒక స్పెషల్ సాంగ్. మాయా 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 పోరి మాయా రే, మాయా 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 పోరి లవ్ స్టోరీ మాయా రే. దీనమ్మ ప్రేమేందిర బాయ్ గిట్లా చంపుతున్నది, పోరి విక్కి రాక హ్యాంగ్ ఓవర్ టార్చర్ ఉన్నది. 3 అంటే 3 రోజులకే స్టోరీ ఎండుకొచ్చింది. మేబీ సాయంత్రానికి మ్యాటర్ కాస్త క్వార్టర్ అయ్యింది. మాయా 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 పోరి స్టోరీ మాయా రే. ఎవరన్నా మాయ అయిపోతే రండి, మీకు మంచిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇస్తాం. ఏమైందిరా నిజం చెప్పరా? ఒక్కసారి మనం దీన్ని తరిద్దాం అనమాట. కానీ కాలింది అని గంట సేపు ఊదుకున్నాక దీన్ని తీసుకొని అబ్బా వేరే లెవెల్ ఉంది, సరిగ్గా ఉంది. అనుపు సరిపోలా, లైట్ కుప్పేసుకుందామే చాలే. మళ్ళీ బీపీలు షుగర్లు వస్తాయి లేనిపోయింది. మనం మంచిగా వేసుకొని ఇలా తిప్పితే మాయా అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా. ఇటువంటి ఎగ్ ఫ్రైడ్ రైస్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. వస్తారా మీరు కూడా మా ఎగ్ ఫ్రైడ్ రైస్ తినడానికి? కెమాన్ కెమాన్ కమ్ కమ్ జల్దీ జల్దీ అని చెప్తున్నారు. అరే కేల్ కథం రా, దుకాణం బంద్రా. దీన్ని కొంతసేపు ఇట్లా పెట్టుకొని ఇలా స్లోగా ఇలా ఆఫ్ చేసుకొని దీనిపై ఇలా గరిటె పెట్టేసి మనం పక్క వెళ్ళిపోవాలన్నమాట. ఎందుకంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయిపోయిందిగా. అదే రోజు బాయ్ బాయ్ గైస్, వి మిస్ యూ. ప్లీజ్ మీరు కూడా రండి మా ఫ్రైడ్ రైస్ తినడానికి. బాగోపోయినా బాగుందనే చెప్పాలి, ఎందుకంటే అది వీడియో కదా. సారీ, నిజంగా బాగుంది అది. మీరు కూడా కమ్ కమ్. బాయ్ బాయ్.